చాలామంది కామాఖ్య అమ్మవారిని వెళ్ళి దర్శించుకుంటూ ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ ఈ 22, 26 తేదీల్లో గుడి మూడడం జరుగుతుంది. సో కారణం ఏంటి? అండ్ వెళ్ళి దర్శించుకుంటే అమ్మాయిలకు ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి? అక్కడ అమ్మవారికి రూపము లేదు, యోని భాగం మాత్రమే ఉంటుంది. దాని మీద వాళ్ళు వస్త్రం కప్పి జలధార పడుతూ ఉంటుంది. అయిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు ఆ అమ్మవారి యొక్క ఆ ప్రాంతాన్ని తుడిచినటువంటి వస్త్రం ఏదైతే ఉందో దానిని అక్కడ వాళ్ళు ప్రసాదంగా అందరికీ ఇస్తారు. ఏమిటి దాని ప్రాముఖ్యత అంటే, అందుకని ఈ సమయంలో ఆ పవిత్రతకి భంగం కలగకుండా అక్కడ అమ్మవారి ఆలయాన్ని మూసివేయడం జరుగుతుంది. నమస్కారం గురువు గారు. శ్రీరామరక్ష. ఎలా ఉన్నారు? అమ్మవారిదే. సో చాలామంది కామాఖ్య అమ్మవారిని వెళ్ళి దర్శించుకుంటూ ఉంటారు. అండ్ కామాఖ్య అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ ఈ 22, 26 తేదీల్లో గుడి మూడడం జరుగుతుంది. సో కారణం ఏంటి? అండ్ వెళ్ళి దర్శించుకుంటే అమ్మాయిలకు ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి? లలితా సహస్రనామాన్ని నిశితంగా పరిశీలిస్తే శ్రీమద్వాగ్భవకూటైక స్వరూపముఖ పంకజ కంఠాధక్కటి పర్యంతం మధ్యకూట స్వరూపిణి శక్తికూటైకతాపన్న కట్యదో భాగధారిణి అని అమ్మవారికి పేరు. అమ్మవారికి స్థూల స్వరూపముగా ఏదీ చెప్పబడలేదు, అంతా కూడా మంత్రస్వరూపంగా చెప్పారు. అమ్మవారి శరీరాన్ని 3 కూటములుగా విభజించి వాగ్భవ కూటము, మధ్యమ కూటమి, శక్తి కూటమిగా వర్ణించారు. ఈ శక్తి కూటమి అనేటువంటిది పురుషుడికైనా స్త్రీకైనా కటి భాగం నుంచి కింద భాగం ఏదైతే ఉందో అది పురుషుడికైనా స్త్రీకైనా అతి ముఖ్యమైనటువంటి ప్రదేశం. అది సృష్టికి పునరుత్పత్తి హేతు అవుతుంది. అది అలా అమ్మవారి యొక్క అష్టాదశ శక్తి పీఠాలలో అతి ప్రాముఖ్యమైనటువంటి అతి మహిమాన్వితమైనటువంటి శక్తి క్షేత్రము, శక్తి పీఠముగా భాసిల్లుతున్నటువంటిది కామాఖ్యాదేవి, గౌహతిలో ఉన్నటువంటి కామాఖ్యాదేవి. ఆ శరీరము సతీదేవి యొక్క భాగము విచ్ఛిన్నమైన వాటిల్లో యోని ప్రదేశము అక్కడ ఏర్పడింది. ఉపాసనా స్థితిలో, ఉపాసనా భాగములో ఉత్కృష్టమైనటువంటి ఫలితాలను ఇవ్వగలిగినటువంటి క్షేత్రముగా ఇప్పటికీ కూడా కామాఖ్యాదేవి సన్నిధి పేరుగొందింది. కాకపోతే అక్కడ ఏం జరుగుతుంది అంటే కామాఖ్యాదేవి సన్నిధిలో వామాచారం ప్రబలంగా ఉంటుంది. దక్షిణాచార సాంప్రదాయం కంటే ఇప్పటికీ అక్కడ మనం బలులు ఇవ్వడం ఇవన్నీ చూస్తూ ఉంటాం. అలా అని దక్షిణాచార సాంప్రదాయంలో కూడా అక్కడ ఆచారము వ్యవహారము కూడా జరుగుతూ ఉంటుంది. ఇదే మన హరితస ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో అక్కడ శతచండీ హోమం కూడా మనం జగద్గురువుల ఆశీస్సులతో చేయగలిగాము. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహాత్మ్యం ఏమిటి అంటే మొత్తము అమ్మవారి యొక్క దశమహావిద్య స్వరూపాలన్నీ కూడా ఆ కామాఖ్యాదేవి సన్నిధిలో ఉంటాయి. భగళాముఖి, లలితా మహాత్రిపుర సుందరీదేవి, తార, కాళీ, ఇట్లా అన్ని స్వరూపాలు కూడా ఆ చుట్టుపక్కల వెలసి ఉన్నాయి అక్కడ. వీటన్నింటికీ అధిదేవతగా అక్కడ మనకి అమ్మవారి యొక్క కామాఖ్యాదేవి మూల విగ్రహము. అక్కడ అమ్మవారికి రూపము లేదు, యోని భాగం మాత్రమే ఉంటుంది. దాని మీద వాళ్ళు వస్త్రం కప్పి జలధార పడుతూ ఉంటుంది. ఇది అమ్మవారి యొక్క ఆలయం గురించి. దీని పక్కనే బ్రహ్మపుత్ర నది ప్రవహిస్తూ ఉంటుంది. అది విశిష్టమైనటువంటి మహోత్తుంగమైనటువంటి ప్రవాహం కలిగినటువంటి నది. అసలే శక్తి ఆ కటిభాగము నుంచి కింద ఉన్నటువంటి ప్రాంతము మహోత్కృష్టమైనది అని మనకి తెలుస్తూనే ఉన్నది. మానవ జీవితంలోనే దాని ప్రాముఖ్యత ఎక్కువ. దైవము సృష్టి విలాసము, ఈ సృష్టి అంతటిని నడిపించేటువంటి మాతృమూర్తి ఆవిడ. అలాంటి అమ్మవారికి ప్రాకృతికంగా ఒక స్త్రీకి జరిగేటువంటి బహిష్టు అనేటువంటి ఒక ప్రక్రియ అక్కడ అమ్మవారికి కనపడుతుంది అని మనకి నిరూపణ అవుతున్నది. ఈ డేస్లో, ఈ రోజుల్లో, సంవత్సరంలో ఈ ఆషాఢ మాసము ఈ ప్రాంతాలలో అక్కడ అమ్మవారికి సహజంగా ఏంటంటే ఈ సంవత్సరం మనకి అధిక జ్యేష్ఠ మాసం వచ్చింది. అధిక జ్యేష్ఠ మాసం రాకపోయింటే ఇప్పుడు ఆషాఢ మాసం నడుస్తూ ఉండేది మనకి, అంతేనే కదా. వాళ్ళందరూ సౌర సాంప్రదాయాన్ని పాటిస్తారు కాబట్టి వాళ్ళకి అధిక మాసాలు ఉండవు వాళ్ళకి. కాబట్టి వాళ్ళ లెక్కల్లో ఈ నెల 22 నుంచి వాళ్ళకి అది అమ్మవారికి అది ఋతుస్రావం జరుగుతుంది అనేటువంటి విశ్వాసం. సో నిజంగానే జరుగుతుంది, సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయి కాబట్టే నమ్ముతున్నారు. ఈ సమయంలో బ్రహ్మపుత్ర నది కూడా కొంతమేర ఎరుపు రంగులోకి మారుతుంది అనే ప్రమాణం కూడా మనకి కనపడుతోంది. అందుకని
ఈ సమయంలో ఆ పవిత్రతకి భంగం కలగకుండా అక్కడ అమ్మవారి ఆలయాన్ని మూసివేయడం జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని అక్కడ జరిగేటువంటి ఆ ఉత్సవాన్ని అంబుబాచి అనేటువంటి పేరుతోటి వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు. సో ఈ టైంలో ఆలయం మూసుంటది కాబట్టి జనాలు వెళ్ళి ఆ అంబుబాచిలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఉత్సవంలో కానీ పార్టిసిపేట్ చేస్తారు. ఆలయంలోకి వెళ్ళి చూడలేము. ఉమ్. అయిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు ఆ అమ్మవారి యొక్క ఆ ప్రాంతాన్ని తుడిచినటువంటి వస్త్రం ఏదైతే ఉందో దానిని అక్కడ వాళ్ళు ప్రసాదంగా అందరికీ ఇస్తారు. ఏమిటి దాని ప్రాముఖ్యత అంటే, ఆ ఎరుపు రంగు వస్త్రాన్ని ఎప్పుడైతే మనం తీసుకుంటామో మనలో ఉండేటువంటి అంతర్గత శత్రువులు, మనల్ని బాహ్యం నుంచి ఇబ్బంది పెడుతున్నటువంటి బాహ్య శత్రువుల నుంచి కూడా అమ్మవారు మనల్ని కాపాడుతుంది అనేటువంటి నమ్మకమే కాదు, ప్రమాణాలు కూడా మనకు కనబడుతున్నాయి. మహోత్కృష్టమైనటువంటి అంటే అమ్మవారి వివిధ స్వరూపాలు వివిధ కారణాలతో ఉంటాయి మనకి. ఉపాసనా విభాగంలోకి వెళ్ళాం అనుకోండి, అవన్నీ మనం బయటికి చెప్పలేం, కానీ ఉదాహరణకి చెప్తున్నాను. ఉపాసనా విభాగంలోకి వెళ్ళాం అనుకోండి, చిన్నమస్తాదేవి దశమహావిద్యలలో ఒక ఉత్కృష్టమైనటువంటి విద్య అమ్మవారిది. వజ్రవైరోచనీ దేవి అని కూడా పిలుస్తారు ఆవిడ్ని. ఆవిడ్ని ఉపాసన చేసినప్పుడు శత్రువులపై విజయం సాధించటం అనేది తథ్యము. బగళాముఖి అమ్మవారిని బ్రహ్మాస్త్ర విద్యగా చెప్పబడుతున్నది. అలాంటి అమ్మవారిని కొలిస్తే ఎలాంటి పరాజయం లేనటువంటి దాన్ని ఏమంటారు, అప్రతిహతమైనటువంటి విజయ పథంలో మనిషి దూసుకు వెళతాడు అని చెప్పబడుతున్నది. ఇవన్నీ కేవలము చెప్పబడుతున్నాయా అంటే సాధన చేసినటువంటి వాళ్ళకి ఫలితాలు కనబడుతున్నాయి. అలా ఈ అమ్మవారి యొక్క ఆ ఆలయంలో మనం చేసే అనుష్ఠానం కానీ, ఆ అమ్మవారిని చేసుకున్నటువంటి దర్శనం కానీ చాలా విధాలమైనటువంటి మానసికమైనటువంటి వేదనల నుంచి మనిషిని దూరం చేస్తుంది. అక్కడికి మనోవేదనతో వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆనందంగా ఉన్నాము అని చెప్తున్న వాళ్ళు కొన్ని వేల మంది. అంటే ఏ వేదన, ఇప్పుడు మానసికంగా మనిషి వేదనగా ఉన్నాడు అంటే అర్థం ఏమిటి, అది ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది పడుతుంది. ఆ ఇబ్బంది తొలగితేనే కదా వాడు ఆనందంగా ఉంటాడు. అంటే మానసిక వేదనతో వెళ్ళినటువంటి వాళ్ళు అమ్మవారి దర్శనం అయ్యి అమ్మవారి సేవ చేసుకున్న తర్వాత ఆనందంగా ఉండడం అనేది నిరూపణ అవుతున్నటువంటి సత్యం. సో అక్కడికి వెళ్ళి చూడడం కానీ వెళ్ళడం కానీ నియమాలు ఏమైనా ఉన్నాయా? ఇవి చెయ్యాలి అక్కడికి వెళ్ళాక, పూజలు కానీ? ఒక సాధకుడిగా వెళితే మీరు చేసుకునేటువంటి అనుష్ఠానాలు ఒకలా ఉంటాయి. ఒక భక్తుడిగా మీరు వెళ్ళి దర్శనం చేసుకుని వస్తే చాలు. మన స్థాయి ఏమిటో మనం తెలుసుకుంటే చాలు. మన సాధనా స్థాయిలో ఉన్నామా, భక్తుడి స్థాయిలో ఉన్నామా? నేను భక్తుడిని, నాకేంటి కోరిక, అమ్మవారికి ఒక చీర పెట్టుకోవాలి, అమ్మవారికి ఒక జాకెట్ పట్టు పెట్టుకోవాలి, ఒక పూలమాల ఇచ్చుకోవాలి, అయిపోయి అంతే. ఆ దర్శన ప్రభావం చేతనే అమ్మవారి ఫలితాన్ని ఇస్తుంది. ఈ టైంలో వెళ్తే ఇంకా ఎక్కువ లాభం పొందుతారన్నది ఏమైనా ఉందా, లేకపోతే ఏ టైం? ఏ సమయం అయినా సరే అమ్మవారి క్షేత్రం మహిమాన్వితం, అందులో సందేహం లేదు. అందులో ముఖ్యంగా కామాఖ్యాదేవి మహామహిమాన్వితం. కామాఖ్యాదేవి, విజయవాడలో ఉన్నటువంటి దుర్గాదేవి, త్రిపురాంతకంలో ఉన్నటువంటి బాలా త్రిపుర సుందరీదేవి, వైష్ణోదేవి, వీరికి సమయాలతో పని లేదు. మైసూరు చాముండేశ్వరీదేవి, కంచి కామాక్షిదేవి, వీళ్ళకి సమయాలతో లేదు. ఎప్పుడూ సతతము వాళ్ళు ఎప్పుడూ శక్తి సంపన్నులే. వాళ్ళు ప్రత్యేకమైన కాలం అంటూ లేదు. వాళ్ళు మాతృస్వరూపాలు, ప్రాకృతికంగా ఏర్పడినటువంటి స్వరూపాలవి. ప్రతి ఒక్కరూ వెళ్ళి దర్శించుకోవచ్చా? చక్కగా చేసుకోవచ్చు. ఆడవాళ్ళు మగవాళ్ళు ఎటువంటి నియమాలు లేవు. పిల్లలతో సహా అందరూ వెళ్ళవచ్చు, వాళ్ళకి నియమాలు లేవు. అయితే అక్కడ ఉండేటువంటి వాతావరణము, విపరీతమైనటువంటి వర్షాలు ఈ సమయంలో మీరు వెళితే, తర్వాత మనలాగా కాదు. అక్కడ గౌహతి మీరు వెళ్ళారనుకోండి, తెల్లారికట్ట 3 గంటలకే తెల్లారిపోతుంది. మనకి ఇక్కడ 7:30, 8 అలా ఉంటుంది, అక్కడ 3:30 అలా ఉంటుంది. కాబట్టి అక్కడ ఉండే రద్దీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వయసు మీరినటువంటి వాళ్ళతో ఇప్పుడు కాకుండా అనుకూలమైన సమయంలో ప్రయాణం చేయండి. ఈ సమయంలో వెళ్ళగలిగిన వాళ్ళకి ఆ అంబుబాచి ప్రసాదం వస్త్రం ఇస్తారు, అది ఇంట్లో దేవుడి గదిలో పెట్టుకోండి చాలు, అంతా బాగుంటుంది. చాలా విశేషమైనటువంటి పర్వదినాలు. మరి ఈ జాతర టైంలో అమ్మవారిని దర్శించుకోలేము కదా, మరి అలా అప్పుడేలాగా? ఒక రోజు ఉండేటట్టుగా, అంటే ఎప్పటి నుంచి ఎప్పటిదాకా గుడి మూసేస్తారో మనకు తెలుసు కాబట్టి ఆ ముందు రోజో తర్వాత రోజు మనం వెళ్ళి దర్శనం చేసుకుంటే, అంటే దాని ఏమంటారు, ఆ రద్దీ, ఆ రష్ ఉంటుంది కదా, దాన్ని మనం తట్టుకోగలగాలి. అది ఎందుకంటే మన వల్ల కాదు, అంత విపరీతమైన రద్దీ ఉంటుంది. ఎందుకంటే ఆ ఈస్టర్న్ ఘాట్స్ ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళకి పరమ పూజ్యమైనటువంటి దేవాలయం.
కాబట్టి మామూలుగా మనకి వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకే మనం వెళ్ళలేము. డెఫినెట్లీ అలా బ్రహ్మోత్సవాలు మనకి ఎంత ఇంపార్టెంటో ఈ అంబుబాచి వాళ్ళకి అంత అంత ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. ఎక్కడెక్కడి నుంచో వస్తారు జనాలు, ఒరిస్సా నుంచి, కలకత్తా నుంచి. సో ఎక్కువగా సంతాన సాఫల్యం కావాలనుకున్న వాళ్ళు ఒక్కటే కాదమ్మా, ప్రతి ఒక్కటి ప్రతి ఏ కోరికైనా సరే అమ్మవారి దగ్గర తీరుతుంది. నిస్సందేహంగా చెప్తున్నాను, అనుభవంతో చెప్తున్నాను. ఒక్క కోరిక, అమ్మాయి వివాహం అని, చదువు, విద్య, మీరు ఏ మనస్సులో మీ ఏ వ్యాకులత ఉందో ఆ వ్యాకులత తీరిపోతుంది. సో డెఫినెట్లీ ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి దర్శించుకోవాల్సినటువంటి వాళ్ళందరూ క్షేత్రం. వెళ్ళి దర్శించుకోవాలి. ఎంతమందిని నేను చూడలేదమ్మా, చిన్నపాటి అనారోగ్యంతో వెళ్ళి రాగానే నాకు ఆరోగ్యం బాగుందండి అన్నవాళ్ళు ఎంతమంది. అంతకంటే ఇంకా సో అందుకని ఆ క్షేత్రం ఏదో సాధారణమైనటువంటి క్షేత్రం కాదు అది. వెళ్తే శ్రద్ధగానే వెళ్ళాలి. కానీ ఒకటి మీరు ఇందాక అన్నారు, అక్కడికి వెళ్తే మనం పాటించాల్సిన నియమాలు ఏమిటి అని. కొన్ని క్షేత్రాలకు ఒక గొప్పతనం ఉంటుంది. అదేమిటి అంటే మీరు మనస్సులో అనుకున్న కోరిక నెరవేరడానికి వెళ్తున్నారు అక్కడికి. కాబట్టి ఏ విధమైనటువంటి అపభ్రంశపుట ఆలోచనలు చేయకండి. చాలామందిని చూశాను నేను, ఎవరో వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు, వాళ్ళకి ఏదో జరగాలన్న అనేటువంటి తపనతో వెళుతూ ఉంటారు. అలా చేయకండి. మంచిగా నేను బాగుండాలని కోరుకోండి అంతే. అంతే కదా. ఇప్పుడు వాళ్ళు, ఒక చాణుక్యుడు ఒక గొప్ప మాట చెప్తాడు, శత్రువుని జయించటము అంటే శత్రువుని సంహరించటం కాదు, ఆ శత్రువు నీకు మిత్రుడిగా మారినా నువ్వు గెలిచినట్టే. అంతేగా. ఏమో అమ్మవారి అనుగ్రహం ఉంటే ఈ రోజు నన్ను ఇబ్బంది పెడుతున్నవాడే రేపు నీ కాళ్ళ దగ్గరికి వచ్చి నన్ను కాపాడండి స్వామి అంటాడు వాడు. తెలియదు కదా. కాబట్టి ఎవరి చెడు మనం కోరుకోవద్దు, మనకు మంచి జరగాలి, నేను ఆనందంగా ఉండాలి, మనకు నచ్చిన వాళ్ళు, ప్రేమించిన వాళ్ళు ఆనందంగా ఉండాలి. ఇంతే మన కోరిక. అలా ఒక మంచి సత్సంకల్పంతో వెళ్ళండి, కోరిక తీరడం తథ్యం. అంత మహిమాన్విత క్షేత్రం. అయితే వెళ్ళినప్పుడు మటుకు కొత్తగా వెళ్ళేవారు ఎవరైనా ఉంటే అక్కడ బలి ఇచ్చే సాంప్రదాయం ఉంది. కాబట్టి దయచేసి కొంచెం అలాంటి సున్నితమైనటువంటి అంశాలు చూడకుండా దూరంగా ఉండి మీ పని మీరు చేసుకుంటారండి. ఎందుకంటే మనసు కొంచెం మనకి అలవాటు లేకపోతే మనసు వికలమైపోతుంది. ఎటువంటి బలిదానం అనేది జరుగుతూ ఉంటుంది. దొన్నపోతుల్ని బలిస్తారు, మేకల్ని బలిస్తారు. అవన్నీ చూసి మనం తట్టుకోలేము, మనకు అలవాటు లేదు కదా ఇవన్నీ. అక్కడ అది సాంప్రదాయం, దాన్ని మనం ఖండించకూడదు. అది సాంప్రదాయాన్ని మనం గౌరవించాలి, మనం మన పని చేసుకుని వచ్చేయాలి అంతే. అనవసరమైనటువంటి మళ్ళీ ఏమవుతుందంటే అలాంటి అసందర్భ వాటిలో మనం తలదూర్చామనుకోండి, ముందు మనం వెళ్ళినటువంటి కోరిక మనం మర్చిపోతాం. అందుకని కొంచెం జాగ్రత్తగా, సునిశ్చితంగా కొన్ని వసతులు ఇస్తున్నారు. పెద్దవాళ్ళు, వయోవృద్ధులు వెళ్ళారనుకోండి, టికెట్ డైరెక్ట్గా పంపించేస్తారు. యువకులు ఉన్నారనుకోండి, లైన్లో నుంచోవలసి వస్తుంది. అలా కొన్ని వసతులు ఉన్నాయి. సో అన్ని విధాలుగా మీకు ఆ గుడి ప్రాంగణంలోనే చక్కటి హోటల్స్ అవి ఉంటాయి. మీకు చక్కగా మీ ప్రయాణాన్ని ప్రణాళికబద్ధంగా చేసుకోండి. కానీ ఇంత హడావిడిగా అందరూ కలిసి చూసేయాలి, ఇదే టైంలో చూసేయాలి అనే నియమం ఏం లేదు. ఎప్పుడు వెళ్ళినా అమ్మవారు శక్తివంతురాలే.